నమస్తే. ఈ సందర్భం మైత్రి సేవా సమితి నాయుడు గారి హెడ్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కమిటీ సభ్యులు కూడా అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే నేను తిన్నానా, నా ఫ్యామిలీ బాగుందా, నేను బాగుండానా అనుకునే ఇలాంటి తరుణంలో మనంతు ఏదో సహాయం చేయాలని మైత్రి సేవా సమితి వాళ్ళ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అమ్మాయిని ఎన్నుకొని ఈ స్పోర్ట్స్ అనేది ఏంటంటే అద్భుతం. స్పోర్ట్స్ అనేది ఏంటంటే ప్రతి మనిషికి స్పోర్ట్స్ లోపల ఆ స్పోర్ట్స్ అనే ఆ ఫీల్స్ అనేది ఉండాలి. ఎందుకంటే మన జీవితం అనేది రిలాక్స్ అవ్వకూడదు. మనిషి లోపల నేను ఏదైనా సాధించగలను అనే ఒక నమ్మకమే మనల్ని ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే అలా నమ్మకంతో మేము ఇంత దూరం మేము రాగలిగాం అనమాట. మా ఫస్ట్ ఊర్లో మేము గేదెలు మేకలు కాస్తున్నప్పుడు మాకు చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీకు. మా పెద్దవాళ్ళంతా కరసాదం నేర్చుకుంటున్నారు. మమ్మల్ని కరసాదం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది. మా చిన్నపిల్లలు రానిలేదు. రానిపోతే ఏడిస్తే ఆ కరసాదం గురువు అన్నాడు. కరసాదం తిప్పే వయసు కూడా కాదు కాబట్టి కర్రలు మోయడానికి ఇద్దరు పిలవడానికి పిలిపించాడు. అట్లా పెద్దవాళ్ళు కరసాదం నేర్చుకుంటే మేము కర్రలు మోసుకొని తీసుకొచ్చిండేవాళ్ళమి. అట్లాగా ఒక నెల 4-5 రోజులు అయిన తర్వాత ఊర్లో తిరణాలా జరుగుతుంటే ఒక ఇద్దరు వరుస కలపాలి. అందరిలో ఒక ఇద్దరు మిస్ అయ్యారు. వాళ్ళు తాగి రాలా. అయితే కనిపించే వరుస కలపడానికి మనుషులు లేరు, రామలక్ష్మి మీరే కలుపుతారా అన్నారు. మాకు నేర్పలేదనమాట. మేము చూస్తూనే నేర్చుకున్న దాన్ని ఆ రోజు వాళ్ళలో వరుస కలిపి నేర్చుకొని వాళ్ళలో కలిపి సాధన చేసాం, కరసాధన. అప్పుడు అనుకున్నాము మనం తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు అనేది అక్కడ మాకు ఫస్ట్ థాట్ అయిందనమాట. అది అలాగే మాకు బండరాయి మాకు లేపటం కానీ 150 కేజీలు మేము చెన్నై వెళ్ళటానికి కారణం ఆ బండరాయి మా గురువు. అంటే మా గురువు లేరు, ఎవరు లేరు. ఆంజనేయ స్వామి బిళ్ళ ఒకటి పావలాకి తిరణాలు కొనుక్కొచ్చి చూసుకుంటే ఈ తలుచుకుంటే శక్తి వస్తుంది. అంటే స్పోర్ట్స్లో అంటే అంత అమాయకత్వంగా మేము ఈరోజు ఈ స్థాయికి రాగలిగామంటే మన మీద మన నమ్మకం, మనల్ని పెంచుతున్న తల్లిదండ్రుల మీద మనం ఉన్న సమాజం మీద నమ్మకంతో మనం ఏమేమి చేయవచ్చు అనేది మేము ఒక ఏలుముద్రగాళ్ళమి సంతకం పెట్టకూడదు తెలియదు. మేము ఈ స్థాయికి వచ్చామంటే మీకు ఇంత సపోర్ట్ ఉండదు కదా. నా బంగారానికి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరతామనేది మేము మనస్ఫూర్తిగా అమ్మాయిని నేర్పుతా ఉన్నాం. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఇంతంత కొన్ని చెప్పింది అమ్మాయి ఎక్కడెక్కడ ఆడాను ఏంటి అనేది మొత్తం చెప్పడం జరిగిందనమాట. చూస్తేనే చాలా నీ వయసు ఎంత అమ్మా అని అంటే చాలా తక్కువ అని చెప్తుంది అనమాట. ఎందుకంటే చిన్న వయసులో ఈ యూత్ కూడా అని చెప్పాల్సింది కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన యూత్ కూడా తల్లిదండ్రులు విలేజ్ నుంచి పట్టణం చదివించడానికి పంపించినప్పుడు టౌన్కి వచ్చిన తర్వాత చిన్న చిన్న చెడేస్తనాలకి చిన్న జోదాలకి చెడేస్తనాలకి అలవాటు పడి లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. నా మిత్రులారా, తల్లిదండ్రులు కష్టపడిన రైతులు ఆ పిల్లల ప్రయోజకులు అవుతారని పట్టణం పంపించినప్పుడు ఎంత యాలిబుల్ టయాన్ని ఆ రూపాయిని ప్రతి రూపాయిని ఎంత యాలిబుల్ వాడాలో తెలియక చెడేస్తనాలకి దారి పడుతున్న నా మిత్రులందరూ కూడా ఇది నిజంగా నా బంగారు తల్లి అందరికీ ఒక ఆదర్శంగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, మనం ఎలా ఉండామనేది మన లక్ష్యం అనమాట. సినిమాలో డైలాగ్ చెబుతుంటారు, మనం ఎప్పుడు వచ్చామని కాదు, మహేష్ చెబుతా బుల్లెట్ దిగిందా లేదని. బాగా అర్థమైంది నీకు. నువ్వు వెళ్ళి కొట్టాలి, ఇండియా టీములో ఈ పేరు కనిపించాలి అనేది మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. తర్వాత ఈ సందర్భం మా వెంకట ఫ్రెండ్ మిత్రుడికి థ్యాంక్స్ చెప్పాలి. మేము ధ్యాన మిత్రులమి, మాకు 10 సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండు. ఆ పాపని అతను అనలైజ్ చేసి ఆ పాప స్కిల్స్నంతా గమనించి కరెక్ట్గానే ఇలాంటి ఒక మైత్రి ఫౌండేషన్ వాళ్ళు అయితే దీన్ని కరెక్ట్ అయినని అంటే చెప్పటం అంటే మన పెట్టలేకపోయినా కానీ పెట్టే ఇల్లు చూపుతారు చూడు, అది ఈక్వల్ టు గాడ్. అట్లాంటి ఒక మంచి సంస్థకి పరిచయం చేసి ఆ పాప జీవితానికి నాంది పలుకున్నందుకు వెంకట హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఆ తర్వాత 1 year ఆ అమ్మాయికి కావాల్సిన పోషకాహారాలు, ఎందుకంటే ఆహారం లేని ఈ స్పోర్ట్స్లో అనేది ఎక్కువ ఎనర్జీ కావాలి. దానికి కూడా ఒక శక్తి రూపంలో కూడా డబ్బులు ఇవ్వడం జరిగిందనమాట. అందుకని ఇలాంటి అద్భుతం చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అండి, ఇలాంటి ఒక నమ్మకాన్ని మైత్రి సేవా సమితి ఫౌండేషన్ నమ్మితే వాళ్ళు ఎంతో సేవ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా మైత్రి సేవా సమితి ఫౌండేషన్ కూడా మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఎంతోమందికి చదువుకున్న పిల్లల్ని చదివించడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నామని చెప్తున్నారు అనమాట. మేము కూడా నారపల్లిలో 35 మంది అనాథ పిల్లల్ని మాకు గ్రూప్ కలిపి 35 మంది అనాథ పిల్లల్ని చదివిస్తున్నాం అనమాట. తల్లిదండ్రులు చనిపోయి యాక్సిడెంట్ చనిపోయినారు. వాళ్ళు మొన్న 10th క్లాస్లో 8th 9th క్లాస్లో మన స్టేట్లో ఫస్ట్ వచ్చారనమాట ఆ పిల్లలు. సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ కూడా ఎంతో మంది దాతలు కూడా హెల్ప్ చేస్తున్నాం. మేము అంతా కలిసి ఒక టీమ్గా వర్క్ చేస్తాం. సేవ ఏంటో మాకు ఐడియా ఉందన్నమాట. ఎందుకంటే మనం తిన్నామా మనం చేసేమనేది కాకుండా మనతో ఒక 10 రూపాయలు ఇవ్వడం అనేది అద్భుతమైన ఒక కళ అనమాట. అది నిజంగా హార్ట్ఫుల్నెస్గా మన పిల్లల కోసం నా కోసం బతికేది అనేది బతుకు కాదు.
విశ్వం కోసం, ప్రకృతి కోసం, 10 మంది కోసం బతకడం అనేది నిజమైన బతుకు అనేది మేము మా గురువు దగ్గర తెలుసుకున్నది అనమాట. ఈ సందర్భంగా మమ్మల్ని పిలవటం మాకు అంత ఆనందంగా ఉంది. తర్వాత మిత్రులందరూ కూడా అంటే ఈ సందర్భంగా మాకు వెంకట ఈ ప్రోగ్రాం చేశాడు కాబట్టి ప్రతి మనిషి అంటే రమణమారు చెప్తాడు, గురి పెట్టిన వాడే గురువు అంటారు. అట్లాగే మనం అనుకున్న లక్ష్యం చేరాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలంటే దానికి మెడిటేషన్ ఉండాలి. అంటే ధ్యానం అని చెప్తాం, ధ్యానం అట్లాంటి ఒక ధ్యానాన్ని కూడా బంగారు తల్లి నువ్వు కూడా లేచి 10 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చెయ్యి. ఆ విశ్వశక్తి తీసుకొని విశ్వానికి నువ్వు అనుకున్నది ఏదో ఆ లక్ష్యాన్ని అది పేరాపడ పెట్టుకుని నేను గెలవాలని. ఎందుకనంటే ఒకటి ఈ సందర్భం చెప్పాలి, ఈ ప్రపంచంలో వీడు పెద్ద తాగుబోతాడని ఎవరు సన్మానం చేయలే, ఇది పెద్ద తిరిగిపోతేనే ఈ ప్రపంచం ఎవరు సన్మానం చేయలే. అందుకని నా మిత్రులారా కొన్ని మనం లక్ష్యం చేరాలంటే కొన్ని మనం సాక్రిఫైస్ చేయాలి. అన్నిట్లో ఏలు పెట్టేసి ప్రతి దానిలో ఏలు పెట్టి అన్నిట్లో ఉండి నువ్వు అనుకున్న లక్ష్యం చేరలేవు. అనుకున్న లక్ష్యం చేరాలంటే కొన్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. లక్ష్యం వైపు కాన్సంట్రేషన్ పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరాలని మనస్ఫూర్తిగా తోడ్పడుతున్నాం అనమాట. మనస్ఫూర్తిగా, ఎందుకంటే చాలా మంది కూడా లక్ష్యం డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, దానిలో కలెక్టర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి, కోరికలు చాలా ఉంటున్నాయి, కానీ ఆచరణ చాలా తక్కువగా ఉంటుంది. నీ కోరిక తగ్గ ఆచరణ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు అనేది యువతకు నేను చెప్పే సందర్భం చెప్పేదంటే, చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు అలవాటైపోయి జీవితాలకు ఫాస్ట్ చేసుకుంటున్న మిత్రులారా, తల్లిదండ్రులు మీ ఊరిని మీ మీద నమ్మకాన్ని వేస్ట్ చేయొద్దు. జీవితం అనేది చాలా వాల్యుబుల్ అయింది. ఒక క్షణం టైం అనేది చాలా వాల్యుబుల్ అయింది అనమాట. దాన్ని టైం వేస్ట్ చేసుకోవద్దు నా మిత్రులారా అనే సందర్భంగా చెబుతూ, గూగుల్లో కొడితే మీ పేరు ఉండాలి, అమ్మాయి పేరు ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ సందర్భం మాకు ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్.